హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు చెరువులో ముందు కొట్టడం జరుగుతుంది. జిగురు పెయిన్ వల్ల మేము ముందు కొట్టడం జరుగుతుంది. ఇది ఒక 5 రోజుల నుంచి డిలే అవ్వకుండా వస్తుంది. మబ్బు పట్టి మబ్బు ఉంటే కొట్టకూడదు, ఎందుకంటే మబ్బు ఉన్నప్పుడు కొడితే ఏ చెరువులో ఎట్లాంటి ముందు కూడా పనిచేయదు. ఒకవేళ చెరువు కడుపులోకి ఇచ్చిన చేపకి పైన లిక్విడ్ వాటర్ మీద కొట్టినా సరే ఎటువంటి ముందు పనిచేయదు. మబ్బు పట్టి వర్షం పడితే ఎండ ఉన్నప్పుడు కొట్టాలి. 5 రోజుల నుంచి ఎదురు చూస్తుంటే ఈరోజు ఎండ వచ్చింది, ఇవాళ కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి. ఇది మందులు మూతలు ఇవి చాలా కేర్ఫుల్గా తీయాలి, లేకపోతే వీటి పైన వచ్చే ఈ అల్యూమినియం ఫ్రేమ్ మూతలు ఇవి చాలా షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్. బహు జాగ్రత్తగా తీయాలి. ఏమైనా బై మిస్టేక్ జరిగిందంటే ఖచ్చితంగా మాత్రం చేతి తెగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ చాకు లేకపోతే కొడవలో లేకపోతే స్క్రూ డ్రైవర్ ఏదో ఒకటి వినియోగించి తీయని, అంతే తప్ప చేతులతో మాత్రం తీయద్దు ఫ్రెండ్స్. ఈ రెండో రకం ఫ్రెండ్స్, ఇది ధనోలక్స్ అంటే డిసీజ్ టైప్. ఇది డిసీజ్లో కొన్ని రకాలు ఉన్నాయి, అందులో ఇది ఒక రకం అనమాట. ధనోలక్స్ పేరు 25 CE. ఈ 4 లీటర్లు. ఇది ఎల్మెటిక్, ఇది ఒక 5 లీటర్లు కాదు 6 లీటర్లు. మొత్తం అవి మిక్సింగ్ చేసి కొట్టాలి ఫ్రెండ్స్. చెరువులో మందులు కొడేటప్పుడు చాలా జాగ్రత్త కొట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి విషపూరితమైనవి కాబట్టి. చేపలకైతే ఏం కాదు, మనుషులకైతే ఖచ్చితంగా ఎదురు జరుగుతుంది. మీరు కెమికల్తో కూడిన వస్తువు దేంతో ఏ ప్రయోగం చేసి చాలా జాగ్రత్తగా చేయండి. మళ్ళీ వర్షాలు పడడం స్టార్ట్ అయితే పడవలో నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. వర్షం పడినప్పుడల్లా పడవలో నీళ్ళు తోడుకోవడం అది సహజం. వర్షాకాలం మాత్రం అది తప్పదు ఇంకా పని. ఎన్ని పడవలు ఉంటే అన్ని పడవలో నీళ్ళు తోడుకుంటూనే ఉండాలి. అది పడుతూ ఉంటుంది, మేము తోడుతూనే ఉంటాం. తోడుకోకపోతే ఏంటంటే తోడకపోయినా ఏమవుతుంది అనుకో, కానీ పడవలు పోతాయి ఫ్రెండ్స్. తుప్పట్టుపోయేది రేగు బోటు పడవ లోన్ ఎందుకు కట్టామంటే ఫ్రెండ్స్, ఇది వర్షాకాలం కదా, గాలి వేస్తే బోటు వారనుంటే ఖచ్చితంగా మునిగిపోతాకి చాలా అవకాశాలు ఉన్నాయి. లోన్ కడితే ఏంటంటే గాలికి ఎటు గాలి వేస్తే అటు గాలి తిరిగి బోటు ములగకుండా ఉంటుంది. దాని గురించే బోటుని 90% బయట వారన కడతాం, చెరువు వారన 90% చెరువు లోనే కడతాం, సేఫ్. లేకపోతే వర్షం వచ్చిందంటే వారం ఉంటే గాలి తెప్పలకి దేనికైనా సరే వాటర్ ఎక్కి మునిగిపోవాల్సిందే ఖచ్చితంగా. అది ఈ డ్రమ్ములోనే ఫ్రెండ్స్ ముందు కలిపి బోటు కనెక్షన్ ఇస్తాం. ఆ డ్రమ్ములు ఏంటంటే మనం ముందు కొట్టలేము. ఆ డ్రమ్ము ముందు వచ్చి చెరువులో 8 రౌండ్ల కొట్టవచ్చు ఫ్రెండ్స్. మనం కొట్టబోయే మందులని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బోట్లో. ఎందుకంటే బోట్ ఏంటంటే అది ఇంజిన్ కదా, అది బోటు కూడా ఫైబర్ బోటు. కప్పుకుని ఏమన్నా ఆయిల్ ఏమన్నా ఒలుకున్నా, డీజిల్ ఏమన్నా ఒలుకున్నా మన కాళ్ళు జారిపోయి పడిపోవడం చాలా ఆస్కారం ఉంది. అందు గురించి మనం చేసే ప్రతి పని బోట్లోకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా చేయడం మంచిది. మందులో పక్క మనం దారి పక్క వేసుకుంటే ఇంకా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, ఇది 50 లీటర్ల డబ్బా ఫ్రెండ్స్. దాంట్లో సగం దాకా వాటర్ పోసిన తర్వాత మనం తెచ్చిన మందులు, లిక్విడ్ మందులు ఎంతైతే అంత 2 మందులు ఫ్రెండ్స్ అవి. అది ఒకటేమో 4 లీటర్లు, ఒకటేమో 6 లీటర్లు ఫ్రెండ్స్. ఆ 4 లీటర్లు 5 లీటర్లు రెండు ఒక్కొక్క డ్రమ్ వచ్చి 8 రౌండ్లు తిరుగుతుంది చెరువులో. చెరువు మొత్తం మీద 5 డ్రమ్ములు కొడతాం ఫ్రెండ్స్. ఆ 5 డ్రమ్ములకి ఆ మందులు డ్రమ్ముకి వచ్చి ఎంత వేయాలనేది మనం కౌంట్ చేసుకుని వెళ్ళి కరెక్ట్గా కౌంట్ ప్రకారం వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 5 రౌండ్లు రావాలి కాబట్టి. లేకపోతే ఒక పక్కన ముందు ఎక్కువ అయిపోద్ది, ఒక పక్క ముందు తక్కువ అవుతుంది. మన చెరువు నిండా ఖచ్చితంగా క్లియర్గా నీట్గా కొట్టాలి ఫ్రెండ్స్, కొలతల ప్రకారం వేసుకుని. అంటే ఒక పక్కన కొడితే ఒక పక్కన కలవదంటే కలిసిపోద్ది ఫ్రెండ్స్. కానీ ఒక పక్కన ముందు డోసు ఎక్కువైపోయి ఏమన్నా చేపలకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అందువల్ల మనం కరెక్ట్ డోస్ వేసుకుని కొట్టాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక రకం ధనోలక్స్. ఇది ఇంకోటేమో ఎల్మెటిక్. ఈ 2 మందులు మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. దాంట్లో ఒకటేమో ఇది నా చేతిలో ఉన్నదేమో 4 లీటర్లు, ఇంకో ముందేమో 6 లీటర్లు,
ఈ రెండు మిక్సింగ్ చేసి ఆ డ్రమ్లో పోసుకో. ఓకే ఫ్రెండ్స్, ఇదే 2 మందులు ఫ్రెండ్స్, 2 రకాలు. ఇదే డ్రమ్ముతో ఈ డ్రమ్ చూపించు. ఇదే డ్రమ్ముతో ఈ చెరువులో 5 డ్రమ్ములు కొట్టాలి ఫ్రెండ్స్. అంటే డ్రమ్ముకి వచ్చి ఈ మందు ఎంత వేయాలో కామెంట్ సెక్షన్లో తెలపండి. హాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా బోట్ అయితే వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ డీజిల్ అయితే ఉండాలి. డీజిల్ లేదే మనకు బండి నడదు, మనకు తిండి లేదే మనం ఎలా నడలేమో. అట్లాగే బోట్కి ఇంజిన్ ఆయిల్ లేకపోతే మాత్రం, డీజిల్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కావాలి. మీరు ఖచ్చితంగా బోట్ తీసేటప్పుడు ఇందులో ఆయిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే చెరువు మయాన్ని వెళ్ళిన తర్వాత సకంలో ఒక ఎయిర్ పెట్టి కనుక బోట్ ఆగిపోయిందంటే చాలా రిస్క్ పడతాడు. దాన్ని వాటర్ తోసుకొచ్చి ఎయిర్ తీసుకుని, అసలుకే క్లైమేట్ సిచ్యువేషన్ చాలా డల్గా ఉన్న టైంలో కొడుతున్నాం మనం. ఎట్టి పరిస్థితులు మీరు చాలా ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే బోట్లో ఆయిల్ ఖచ్చితంగా తీసుకుని బోట్లో దిగాలి. ఫ్రెండ్స్, ఫుల్గా పోయాలి వాటర్. అందులో ఫుల్గా పోసుకుంటేనే మనకి ఎన్ని రౌండ్లు అని ఖచ్చితంగా వచ్చింది. ఫుల్గా పోసుకున్న తర్వాత ఇది కూడా ఫ్రెండ్స్ పైప్. ఇది ఏంటంటే మన ఇంజిన్ బోట్కి కింద డైరెక్ట్గా కింద కనెక్షన్ ఇస్తారు. దీన్ని బోట్ స్టార్ట్ చేసినప్పుడు కింద వాటర్ నుంచి డెలివరీ పైప్లోంచి లాగి పంపులో పంపించి మిక్సింగ్ చేసి వెనక కొడుతుంది ఫ్రెండ్స్. వెనక కొట్టిన దాన్ని బట్టి బోటు వెళ్తుంది, ఇటు ముందు కొట్టినట్టు 2 పనులు అవుతాయి ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఇటు వరకు తోసుకుంటే అటు పడవ, ఇటు పడవ, లేకపోతే ఒక పడవ 2 ఎక్కి 3 ఎక్కి అటోకి కొట్టు చాలా కష్టంగా ఉండేది. గాలి అయితేనేమో తొలిపోయేవాళ్ళు, ఎండ వస్తేనేమో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు ఫ్రెండ్స్, చాలా సుఖపడిపోతున్నారు ఇవాళ. చాలా సుఖం ఇది. బోటు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళి కూర్చోవడం, మన పని చేసేది ఏం లేదు. గాలి రాని తుఫాన్ రాని ఎట్లాగైనా సరే ఏ ఇబ్బంది లేకుండా సవ్యంగా జరుగుతుంది. దీంట్లో పడవలు అయితే తోసుకుని కొట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, బోటు స్టార్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. హ్యాండిల్ కరెక్ట్ టైమింగ్కి వాల్ వేసి హ్యాండిల్ లాగపోతే అది మన కాళ్ళకి కానీ మొఖానికి కానీ తగిలే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి బోట్ స్టార్ట్ చేసేటప్పుడు. బోట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ముందు ఈ చెరువు వారంట ఫస్ట్ ఎటు సైడ్ని గాలి వైపు నుంచి కొట్టాలి ఫ్రెండ్స్. గాలి ఎటైతే అటు గాలి పై నుంచి కొట్టుకొని రావాలి. ఎందుకంటే గాలి దిగుకు వచ్చేపాటి ఎక్కువ ముందు కలిసిపోతుంది. మనం ఎంతసేపు ఇంకా ముందుగా చూసుకోవాలి. ఇంకా మనకి ఇబ్బంది అయితే ఇంకేం లేదు. బోట్లో కూర్చుంటే ఆటోమేటిక్గా బోట్ స్టార్ట్ అవ్విందంటే ఇంకా ఆగే పని అయితే లేదు. కానీ మనం ముందు డ్రమ్ములో పోసిన ముందు వెళ్తుందా లేదని చెప్పేసి నిమిషానికి 10 నిమిషాలకి పావు గంట ఒకసారి చూసుకుంటూనే ఉండాలి. ఒక్కొక్కసారి ముందు రన్నింగ్ అవ్వకుండా ఆగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆగిపోయినప్పుడు ఏం చేయాలంటే మన పైపు తీసి చూసుకోవాలి. ఆ పైపు దాంట్లో ఉండి ముందు వెళ్ళినంతసేపు మనకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ముందు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే ఇబ్బంది మనకి. కింద దిగి చెత్త ఏమైనా పట్టిందేమో చూసుకోవాలి. లేకపోతే ఈ పైపులో ఏమన్నా నత్తగుళ్ళు అలాంటివి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న చేపలు పడుతూ ఉంటాయి. ఆ చేపలని పట్టేమో చెప్పి చూసుకోవాలి. ముందు వెళ్తే మనకి అది పనే లేదు. చక్కగా కూర్చుంటే హ్యాపీగా అదే కొట్టేస్తుంది ముందు బోటే. మనం దాన్ని హ్యాండిల్ చేసుకుంటామే కూర్చుని అలాగా. ఓనర్ గారు అయితే ఇలా కొట్టమన్నారు ఫ్రెండ్స్. గట్టువారన లాస్ట్ రౌండ్ ఫ్రెండ్స్. ఇది గట్టు మీద పడేలా కొట్టను సురేష్. ఏమన్నా పెయిన్ ఏమన్నా మైకంలో ఉన్న పెయిన్ ఏమన్నా వచ్చి చెత్త మీద పడుతుందేమో అని చెప్పి డౌట్తో ఓనర్ గారు కొట్టమన్నారు. ఇదైతే కొంచెం ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన బోటుకి స్ట్రైట్గా వెళ్ళేదే ఉంది, కానీ బ్యాక్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొన్ని బోట్లు ఉంటుంది. మన బోటుగా అది లేదు. ఇంకా మనమే దానికి ఏర్పాటు చేసుకుని చిన్న డొక్కులాంటిది కోసి దాన్ని చాలా బలవంతంగా పట్టుకుని కొట్టాం ఫ్రెండ్స్. ఇదే కొంచెం ఇబ్బంది అయ్యింది. అది పట్టుకోవడం అంటే మాటలు కాదు. మంచి ఆ ఫోర్స్ని ఆపి మన చేయి అడ్డు పెట్టి గట్టి మీద పడేలా పోయాలి ఫ్రెండ్స్. ముందు తమ్ముడు తోలుతూ ఉండండి, నేనేమో అది హ్యాండిల్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే వాళ్ళకైతే సేఫ్ అంతా బాగానే కొట్టాం. ఎందుకంటే ఓనర్ గారు చెప్పిన పని చేయాలి కాబట్టి. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. రైతు అనేవాడు బాగుంటేనే మళ్ళీ లేబర్ అందరికీ డైలీ పని అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. నాది కొత్త ఛానల్, దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి.